హలో గాయ్స్, నిన్న పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఒక రేంజ్లో సక్సెస్ అయింది. ఆ రేంజ్లో అసలు జనం వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న బీహార్ మొత్తం మన బాయిని చూడటానికి బారులు తీరింది. ఆ రేంజ్లో సక్సెస్ అయింది. ఒకవేళ ఈ ఈవెంట్ కనుక తెలుగు స్టేట్స్లో చేసినా కానీ ఈ రేంజ్గా సక్సెస్ అయ్యేదని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆ రేంజ్లో సక్సెస్ అయింది. ఎక్కడో బీహార్కి వెళ్ళి అసలు మన రేంజ్ని, మన సత్తాని చాటాడు అల్లు అర్జున్. కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్ ఏంటో చూపించాడు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్తోనే. थैंक यू पार्टनर, बहुत प्यार दिए आप, बहुत बहुत అలా కాదు शुक्रिया। మహా అయితే ఏ ట్రైలర్లో అయినా ఒక 10-15 డీటెయిల్స్ ఉంటాయేమో, కానీ ఈ ట్రైలర్లో మాత్రం డీటెయిల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, మన లెక్కల మాస్టర్ జీనియస్ సుకుమార్. ఇక నిన్న టీం పట్టుకొచ్చిన ట్రైలర్ కూడా మాసివ్గా అదిరిపాటుగా ఉంది ట్రైలర్ కూడా. ఇప్పుడు మన వీడియోలో ఆ ట్రైలర్కి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ట్రైలర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి మనం ఒకసారి చెక్ చేద్దాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇక ఈ ట్రైలర్ డీటెయిల్ విషయానికి వస్తే, ట్రైలర్ ఓపెన్ అవ్వడమే చిత్తూరు రూట్ మ్యాప్తో ఓపెన్ అవుతుంది. ఆ రూట్ మ్యాప్లో ఒక పర్టికులర్ ఏరియా మీద పుష్పరాజు ఒక చెక్క పెట్టి చూపిస్తున్నాడు. ఆ ఏరియాని వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి యూజ్ చేసుకుంటారని చెప్పి ఆ తర్వాత షాట్లో మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక దీని తర్వాత ట్రైలర్లో జగపతి బాబుని చూపిస్తారు. జగపతి బాబు అయితే ఆ లుక్లో చాలా బాగున్నాడు. జగపతి బాబు చేత వాడికి మనీ అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, కానీ వాడి గుండెల్లో ఏదో బాధ ఉంది అని చెప్పే డైలాగ్తో ఈ సినిమాలో పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఒక ఎలివేషన్ అయితే ఇచ్చారు. వీడికి లోపల ఒక బాధ ఉంది అని చెప్పినప్పుడు ట్రైలర్ చైల్డ్హుడ్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ పర్టికులర్గా చూడొచ్చు క్లియర్గా. ఏంటంటే అక్కడ కొంతమంది కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు, పుష్పరాజు మాత్రం వాళ్ళకి చాలా దూరంగా కూర్చొని ఉంటాడు. ఏంటంటే వీళ్ళు తన మదర్ని ఏదో అని, తన మదర్ ఫ్లాష్ బ్యాక్తో ఈ పుష్పరాజుని వాళ్ళ దగ్గరికి రానివ్వరు అనమాట ఆడుకోవడానికి. కొన్ని షార్ట్స్ తర్వాత ఎక్కడైతే పుష్పరాజు చిన్నప్పుడు తనని ఆడుకోవడానికి కూడా ఒప్పుకోరు పిల్లలు, అదే చోటుకి తను క్రికెట్ టోర్నమెంట్కి జడ్జిగా వస్తాడు. అది ఈ షార్ట్లో చూడొచ్చు. అంటే పుష్పరాజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగాడు, ఎంత రేంజ్కి ఎదిగాడు అనేది చూపించే ఆ డైరెక్టర్ ఇంటెన్షన్ అనమాట ఈ షార్ట్ ద్వారా. దీని తర్వాత కొన్ని పుష్పరాజు క్యారెక్టర్ ఎదిగే సీన్స్ రాండంగా పడతాయి. దీని తర్వాత ఈ సీన్ చూడండి, పుష్పరాజు బ్యాచ్ అంతా పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఏంటంటే ఇక్కడ బన్వర్ సింగ్ షెకావత్ సార్ ఉన్నారు కదా, అతనికి వార్నింగ్ ఇచ్చే సీన్ అయి ఉంటుంది ఇది. ఈ సీన్ ఖచ్చితంగా సినిమాలో ఒక మంచి అటెన్షన్ తీసుకునే సీన్ లాగానే కనిపిస్తుంది నాకైతే. ఇక దీని తర్వాత పుష్పరాజు అండ్ శ్రీవల్లికి మధ్య ఉన్న బాండింగ్ సీన్స్, ఆ సీన్స్ అన్ని ట్రైలర్లో చాలా క్యూట్గా అనిపించాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే శ్రీవల్లి తన కాల్తో పుష్పరాజు గడ్డాన్ని ఇలా సవరదీసే షాట్ అయితే ఈ ట్రైలర్ హైలైట్ షాట్స్లో అది ఒకటిగా చెప్పొచ్చు. చాలా సూపర్గా అనిపించింది ఆ ట్రైలర్లో ఆ షాట్ అయితే. ఇక ఈ ట్రైలర్లో తర్వాత చూపించిన షాట్లో ఎవరో చనిపోయినట్లు చూపిస్తున్నారు. చాలామంది అది శ్రీవల్లి అనుకుంటున్నారు, కానీ అది శ్రీవల్లి అయితే కాదు. ఎందుకంటే చూడండి, ఈ పర్టికులర్ సీన్లో మంగళం సీన్ కూడా ఉన్నాడు. అదే ఒకవేళ పోనీ పుష్ప వాళ్ళ అమ్మ అనుకున్నా కానీ అక్కడ పుష్ప లేడు అసలు. ఆ సీన్లో పుష్ప కానీ కేశవ కానీ అక్కడ లేరు. అక్కడ చనిపోయింది శ్రీవల్లి కాదు, కానీ ఏదో పెద్ద తలే పోయింది. ఎందుకంటే చూడండి, ఆ శవాన్ని కాల్చే దగ్గర కూడా ఎర్రచందనం చెక్కలు వాడుతున్నారు, కానీ నార్మల్ చెక్కలు వాడట్లేదు. అదిగాక క్రౌడ్ చూస్తేనే అర్థమవుతుంది ఏదో పెద్ద తలే పోయింది. నేనైతే మంగళం సీన్కి సంబంధించిన బ్యాచ్, లేకపోతే ఏదైనా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అయితే అని అనుకుంటున్నాను. మరి చూడాలి థియేటర్లో, మరి అది ఎవరు ఏంటి అనేది మనం థియేటర్లో తెలుసుకోవాలి. ఇక దీని తర్వాత జాతర సీన్లో చూస్తే ఇతన్ని చూసారా, ఇతన్ని గమనించారా, పర్టికులర్గా ఇతన్ని బాగా కొట్టి హాఫ్ గుండు చేసి మెల్లో చెప్పులు దండేసి మరీ పంపిస్తున్నారు. పుష్పరాజు పక్కన ఉన్న జనం కూడా అతను చూసి నవ్వుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే తను కూడా నవ్వుతున్నాడు, ఒక ఈవిల్ టైప్లో ఒక నవ్వుతున్నాడు. ఎందుకంటే తను చేయాల్సింది ఏదో చేసేసాడు. అక్కడ తను చేయాలనుకున్నది ఏదో స్పాయిల్ చేశాడు మొత్తానికి. ఏంటంటే టీం చెప్పినట్లు జాతర సీన్ హైలైట్ అవుతుంది అని చెప్పారు కదా, సో దానికి తగ్గట్టుగా ఇది కథలో ఏదో బిగ్ మార్పు తెచ్చే క్యారెక్టర్ లాగా నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి December 5th థియేటర్లో ఈ క్యారెక్టర్ ఎలాంటి మార్పు తీసుకొస్తుంది కథలో అనేది. ఈ పర్టికులర్ సీన్లో చూస్తే బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప ఎర్రచందనం బ్యాచ్ని పట్టుకొని బాగా ఎంక్వైరీ చేస్తున్నట్టున్నాడు, పుష్ప ఎక్కడున్నాడు ఏంటి అని. ఎందుకంటే పుష్ప తిరుపతి జైలు నుంచి తప్పించుకున్నాడు అని ఆల్రెడీ టీజర్లో ఒకసారి చెప్పారు కదా, సో దానికోసం పుష్ప ఎక్కడున్నాడు అని కనుక్కోవడానికి ఈ బ్యాచ్ని పట్టుకొని హింసిస్తున్నట్లుంది ఈ సీన్ చూస్తుంటే.
ఇక దీని తర్వాత మెయిన్ పార్ట్ ఆఫ్ ది మూవీ పుష్ప నేషనల్ రేంజ్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్కి ఎదగడం. ఇక ఇక్కడ చూస్తే పుష్ప తన బిజినెస్ని జపాన్లో చేస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో పుష్ప పార్ట్ 1 ఇంట్రోలో కూడా జపాన్ని చూపిస్తారు. ఇక నువ్వు ఇది పర్టికులర్గా జపానే అని ఎలా చెప్తున్నావు అంటే చూడండి ఆ మీటింగ్ జరిగే బయట ప్రదేశాలు కానీ ఇక మెయిన్గా ఇక్కడ ఉన్న హోర్డింగ్. ఈ హోర్డింగ్లో చూస్తే జపాన్ వింటేజ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. దీన్ని బట్టి నేను క్లియర్గా చెప్తున్నా ఈ డీలింగ్ జపాన్లో జరుగుతుంది అని. ఇక ఇక్కడ పుష్పరాజ్ తన డీలింగ్ని ముగించుకొని మనీకి సంబంధించిన ఒక హాఫ్ నోట్ అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఆ కోడ్ లాంగ్వేజ్లో మనీ అక్కడ పలానా చోట కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక హాఫ్ నోట్ ఇస్తారు పుష్పరాజ్కి. అది తీసుకొని వెళ్ళే టైంలో జపాన్లో ఇంకొక బ్యాచ్ మన పుష్పరాజ్ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ చూస్తే క్లియర్గా చూడొచ్చు ఆ మనీ ఉన్న నోటు కింద పడుతూ ఉంటుంది. ఇక్కడ పుష్పరాజ్ తన మనీ కోసం వాళ్ళతో ఫైట్ చేస్తాడనమాట. అప్పుడే ఈ డైలాగ్ వస్తుంది, నాది అని చెప్పిన మనీ ఎక్కడైనా కానీ 7 సముద్రాల అవతల ఉన్నా 7 కొండల మీద ఉన్నా తీసుకొచ్చుకునే అలవాటు ఈ పుష్పరాజ్ది అని ఆ డైలాగ్తో ఈ ఫైట్ ఉంటుంది అనమాట. చూస్తే ఈ ఫైట్లో ఇక్కడ చూస్తే సత్య కూడా ఉన్నాడు ఈ సినిమాలో. చూద్దాం మరి సత్యకి ఎలాంటి క్యారెక్టర్ దక్కిందో ఈ మూవీలో. ఇక ఆ తర్వాత షార్ట్స్ తీసుకుంటే బన్వర్ సింగ్ షార్ట్స్ అనమాట. పుష్పరాజ్ సరుకుని ధ్వంసం చేయడం, పుష్పరాజ్ని వెంబడబడటం, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఈ షార్ట్స్లో ఉన్నాయి. ఈ ట్రైలర్లో ఫహద్ ఫాజిల్ గారిని చూస్తుంటేనే ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా గట్టిగా ఉంటుంది అని అర్థమవుతుంది. నాకైతే ఈ సినిమాలో మనం ఫహద్ ఫాజిల్ గారి మాస్ నిజాన్ని విట్నెస్ చేయబోతున్నాం అనిపిస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్. తర్వాత ఈ పర్టికులర్ షాట్లో చూస్తే ఒక హెలికాప్టర్ వచ్చి ఆగుతుంది. బ్యాక్ సైడ్ పుష్పరాజ్ అండ్ కేశవ ఉంటారు, వాళ్ళ వ్యాన్ కూడా ఉంటుంది. ఇక్కడ మన పుష్పరాజ్ మాలేసుకొని ఉంటాడు. ఓకే, మీకు ఫస్ట్ పార్ట్లో ఒక సీన్ గుర్తుందా? జాల్ రెడ్డి పుష్పరాజ్ని కేశవాన్ని తీసుకెళ్ళి వ్యాన్లో ఎక్కించకుండా తర్వాత దింపేసి కూలిన కొడుకులు మీరు నడిచిరాండ్రా అంటే పుష్పరాజ్కి ఈగో హర్ట్ అయిపోయి ఉన్న మనీ పెట్టి మళ్ళీ వ్యాన్ తీసుకొచ్చి వ్యాన్లోనే వస్తాడు చూసారా? ఆ టైప్ సీన్ ఒకటి ప్లాన్ చేసినట్లుంది ఇది చూస్తుంటే. ఎందుకంటే ఈ హెలికాప్టర్ సీన్ తర్వాత ఆ హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పుష్పరాజ్ని అవమానించినట్లున్నారు. నువ్వు ఎప్పుడన్నా హెలికాప్టర్ చూసావా? ఈ టైప్లో ఏదన్నా కిండల్ చేసి ఉంటారు. దానికి ఈగో హర్ట్ అయిపోయి వెంటనే మన పుష్పరాజ్ హెలికాప్టర్ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత పుష్పరాజ్ అండ్ కేశవ హెలికాప్టర్ నుంచి దిగడం ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కూడా మన పుష్పరాజ్ మాలేసుకొనే ఉంటాడు. ఇక ఈ పర్టికులర్ సీన్లో చూస్తే పుష్పరాజ్ హెలికాప్టర్ దిగకముందు నార్మల్గానే ఉంటాడు. ఎలాంటి హంగామా హడావిడి లేకుండా నార్మల్గా పుష్పరాజ్ ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. తర్వాత కొన్ని ఫాలో అప్ సీన్స్ తర్వాత చూస్తే ఇక అమ్మోరు పెట్టినట్టు ఊగిపోతూ ఉంటాడు, పెద్ద బొట్టు, ఇక మెడలో పుర్రెల దండ, చేతికి కూడా తాడుతో కట్టేసినట్టున్నాయి, చేతులు తాడుతో కట్టేసినట్టున్నాయి, క్లియర్గా కనిపిస్తుంది. ఒక పెద్ద చేంజ్ ఓవర్ అయితే ఉంది ఈ సీన్లో. ఈ సీన్కి థియేటర్ అయితే ఊగిపోవడం ఖాయంగా అనిపిస్తుంది. నాకెందుకో ఈ సినిమాలో మంచి ఒక క్రూషియల్ రోలు, ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ అయితే అవుతుంది అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్లో ఈ సీన్ చూస్తుంటే. ఇక సెటప్ అండ్ పే ఆఫ్ అంటే ఇప్పుడు పుష్ప పార్ట్ 1లో పుష్పకి మంగళం సీన్ పార్టీ ఇస్తాడు. కానీ ఇక్కడ పుష్ప పార్ట్ 2లో పుష్ప మంగళం సీను వీళ్ళందరినీ పిలిచి పార్టీ ఇస్తాడు. క్లియర్గా చూస్తే ఇక్కడ మంగళం సీను వాళ్ళ వైఫ్ కూర్చొని ఉంటారు ఇక్కడ. ఇది పుష్ప 2 ట్రైలర్కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది, ఈ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రన్ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. ఇది ఇక్కడికి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.